అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ వచ్చేసింది. అంటే కామికాన్ అన్నారు, ఏం సంగతి నాకు అర్థం కావట్లేదు. కామికాన్లో రావాలి కదా 25th నాడు, ఏం చెప్తారు మరి 25th 26th జూలై నాడు, ఏమైనా కానీ ఫస్ట్ అయితే ట్రైలర్ వచ్చేసింది, చూసేద్దాం. అండ్ చాలా 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 ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు. సో యా, లెట్స్ వాచ్ అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, జేవియర్స్ స్కూల్ అంట, ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ ఏం జరిగింది. ఓకే, ఎవరాళ్ళు? రాబర్ట్ ఇన్కర్జన్ ఇది. ఆహా, ఓ విత్ మాస్క్. ఓకే, నైస్. ఏంటా డిసిషన్? ఓకే, ఇదేంది కొత్తగా ఉంది. నేమోరు సూరి దీనమ్మా సిలివేట్లతోటే కుమ్మేస్తున్నారు. షాంగ్చి అండ్ గ్యాంబిట్. ఓకే, టీవీఏ వాట్ ద హెల్, ఇప్పుడే చెప్పిస్తున్నారా? ఓకే, ఓకే, ఏ చూపెట్టరా ఏంది కొంపేసి, ఆ హెయిర్ స్టైల్ అట్లుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు చూసిండు అయితే క్యాప్ తినమ్మా. సార్ ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇన్ఫినిటీ విజన్ బొక్క, ఎవరు వేడరా? ఇన్ఫినిటీ విజన్లే బొక్కలేదు. సో అంతేనా, ఇంకా 4 months. ఓకే, ఇక్కడ వరకు ఓకే. కానీ నాకు ఐల్ బి వెరీ ఆనెస్ట్ బ్రో, ఇట్స్ బీన్ వాట్ 7 years సిన్స్ వాట్ ఈస్ అవెంజర్స్ మూవీ వచ్చి కదా. 7 years అవుతుందా? 7 years అవుతున్న ఆ ఫీలింగ్ రావట్లేదు నాకు. అంటే లైక్ అప్పుడు ఎప్పుడో చూసి నేను ఎండ్ గేమ్ చూసినప్పుడు నాకు వేరే లెవెల్ పిచ్చి ఉండే, అమ్మ బాబు ఏం చూపిస్తున్నారో నాకు అని ఫీలింగ్ ఉండే. ఐల్ బి వెరీ ఆనెస్ట్, నాకు అది ఈ పర్టికులర్ ట్రైలర్లో అనిపించట్లేదు. కరెక్ట్, కొత్త కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి, వి సీన్ దేర్ ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్, యా డెఫినెట్లీ. బట్ ఏమో నాకు ఆ ఫీల్ అయితే రావట్లేదు. యా డెఫినెట్లీ, ఆబ్వియస్లీ క్రిస్ హెమ్స్వర్త్ ఇస్ బ్యాక్ యాస్ థార్. లాస్ట్ చూసిన అంటారు, అది కూడా 4 years బ్యాక్ వచ్చింది. ఇవన్నీ అనుకున్నా కానీ క్యాప్ ముఖ్యంగా మ్యోల్నీర్ పట్టుకుని రావడం, ఇది కూడా ఇరిగిపోయిన మ్యోల్నీర్. ఎందుకంటే ఈ టైంలో 11th Thunderలో పగిలిపోయిన మ్యోల్నీర్ మళ్ళీ దగ్గరికి వచ్చేసింది కాబట్టి. సో క్యాప్ విల్ యూజ్ దాట్. క్రిస్ హెయిర్స్టైల్ కొంచెం ఓకే ఓకే పర్లేదు. బట్ యా, ఇదే ఉంది. ఏదైనా కానీ సినిమాని చూపెట్టారు, మా ఇది క్యాక్ అసలు వేరే లెవెల్ వెళ్ళిపోతుందనే ట్రైలర్ అయితే కాదు. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఎందుకంటే నేను ఎందుకు అలా అంటున్నా అంటే, ఎవరైతే ఈ క్యారెక్టర్స్ ఉన్నారో మెచారిటీ ఎవరైతే ఎక్స్మెన్ వాళ్ళు ఉన్నారో, ఎక్స్మెన్ వాళ్ళు వాళ్ళ స్టోరీ అయిపోయింది. అండ్ ఇట్స్ బీన్ లైక్ 2 years 20 years సంథింగ్ లైక్ దట్. లాస్ట్ ఎక్స్మెన్ వీళ్ళున్న ఎక్స్మెన్ మూవీ ఎప్పుడు వచ్చింది, డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్. అది కూడా అదొక కొంచెం కొలిజన్ లెక్క ఉంటుంది అనమాట. ఇది ఒకటి మోడర్న్, ఒకటి యంగ్ ఏజ్ అండ్ ఆల్సో ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ కలిసి చేయడం, వాళ్ళది అయిపోయింది. నాస్టాల్జియా ఎఫెక్ట్ అక్కడైతే కొట్టేసింది. మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్టోరీస్ అన్నీ అయిపోయినాయి. అండ్ వీళ్ళని మనం చాలా ఏళ్ళుగా చూసి వదిలేసినాం. ఎంసీయూలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఇప్పుడు బీట్ థార్ కానీ క్యాప్ కానీ ఐఎమ్ హ్యాపీ టు సీ. బట్ క్యాప్ని తీసుకురా నాకు గిమ్మిక్ లెక్క అనిపిస్తుంది. ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో అబ్బా అస్సలు వీళ్ళలో ఎవ్వరు కూడా నాకు ఇంట్రెస్ట్ లేని క్యారెక్టర్స్. ఐల్ బి వెరీ ఆనెస్ట్. లైక్ వీళ్ళు ది అవెంజర్స్ అంటే నాకు అస్సలేదు. ఎందుకంటే ఒక థార్ తప్ప బ్లాక్ క్యాప్టెన్ అమెరికా పక్కన ఓకే అవసరం లేదు. యాంట్ మ్యాన్ ఈజ్ యాంట్ మ్యాన్, అంత ఏమీ లేదు. ఫెంటాస్టిక్ ఫోర్ వాజ్ జస్ట్ అన్ ఓకే మూవీ. థండర్ బోల్ట్స్ ఈజ్ అ గుడ్ మూవీ. బట్ దే ఆర్ అవెంజర్స్ అంటే బొక్క ఎవడు నమ్మడు. బట్ చెప్తున్నా కదా, దిస్ ఈస్ ద కోర్ టీమ్. వీళ్ళు కాకుండా ఎక్స్మెన్ ఎవ్రీథింగ్ ఉంది. షూరి అస్సలు నవ్వు తెప్పిస్తావు నాకు. నేమారు ఏమో, బట్ ఏమో బ్రో, అదే చెప్తున్నా కదా,
దిస్ ఇస్ నాట్ ఫీలింగ్ ది అవెంజర్స్. ఆ ఫీలింగ్ రావట్లేదు నాకు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అవెంజర్స్ అమ్మ బాబు ఆ రేంజ్ రావట్లేదు. నీకు ఎందుకంటున్నా అంటే ఐ సా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్స్. ఆ ట్రైలర్స్ చూసిన తర్వాత పిచ్చెక్కిపోతున్నా. అరే ఏమో చూస్తున్నాం, ఏమో చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. దీంట్లో అది రావట్లేదు నాకు. ఐ డోంట్ నో హౌ టు సే ఇట్. నాకు ఒక్కనికి అట్లా అనిపిస్తుందా, మీకు కూడా అట్లా అనిపిస్తుందా అంటే దిస్ ఇస్ జస్ట్ అ టీజర్. మళ్ళీ అంటారు టీజర్ చూసి అట్లా జడ్జ్ చేస్తామని. ఇక ప్రతిదానికి అట్లా ఇవ్వాలి, బట్ చూడాలి. ఇట్స్ రియలీ 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 హోపింగ్. షాంగ్-చి స్టోరీ, షాంగ్-చిది ఇంకో మూవీ రావాల్సింది. సీరియస్లీ షాంగ్-చిది ఇంకో మూవీ రావాల్సింది. డెడ్ పూల్ నుంచి వీళ్ళని తీసుకొచ్చినాం, వీళ్ళతో ఏ రకంగా ఉంటుందో తెలియదు. షాంగ్-చి ఇంకో మూవీ రావాల్సింది, రాలేదు. అదాగమట్టి 2021 ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ డైరెక్ట్ మళ్ళీ నెక్స్ట్ అపియరెన్స్ డైరెక్ట్ 2026లో పెట్టేస్తాం. 5 years గ్యాప్. 5 years ఏం జరిగింది తెలియదు. సో ఇట్లా ఈ క్యారెక్టర్స్తో రూట్ అయ్యే స్టోరీలు రాలేదు, సూపర్ సినిమాలు రాలేదు, వీళ్ళతోటి బాగా మనము బాండ్ అయ్యే టైం రాలేదు. ఇప్పుడు హెవీ షోల్డర్ హెవీ వెయిట్ అంతా కూడా థార్, క్యాప్ అండ్ ఆల్సో డాక్టర్ డూమ్ మీద పడుతుంది. డాక్టర్ డూమ్ కూడా విలన్ అయిపోయింది అండ్ కాన్ఫి అంటున్నాడు దీంట్లో. కానీ ఐ థాట్ ఇక్కడ డాక్టర్ డూమ్ని చూపిస్తారు అనుకున్నా. చూపించుంటే ఇంకా బాగుండేది. బట్ ఏం నాకైతే మాత్రం అది రావట్లేదు. బట్ ఐమ్ స్టిల్ సపోర్టింగ్, స్టిల్ బిలీవింగ్ సపోర్టింగ్ అన్నట్టుగా ఖచ్చితంగా బిలీవ్ చేద్దాము. మీకేమనిపిస్తుంది? నాకు షూరీని చూస్తుంటే చిరాకు సీరియస్లీ. షూరీ బ్లాక్ ప్యాంథర్ ఎట్లయింది అర్థం కావట్లేదు. ఏమో నాకు అదే కొన్ని క్యారెక్టర్స్ చూస్తున్నారు. ఇది ఒకటి మంచి అనిపించింది. ఇది మన మన ఎలెనా అండ్ మిస్టిక్ మధ్యలో ఫైట్, గ్యాంబిట్ అండ్ ఇది ఇంట్రెస్టింగ్. అండ్ ఇది చూసుకుంటే బ్రో ఇది అక్కడ బ్రో ఎక్స్మెన్ ఏరియాలో వాళ్ళ స్కూల్లో అయింది. అండ్ ఆల్సో టీవీ అని ఇంట్రడ్యూస్ చేస్తారు మన లోకిని. సో ఇది అస్సలు బాలేదు, అస్సలు అబ్బాయి. సో టీవీ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. మన టీవీ ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి, దీంట్లో చూపిస్తున్నారు ఆల్రెడీ. సో లోకిని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, లోకి కూడా ఉన్నాడు అని చెప్పేసి. ఎలాంటి గిప్రైజ్లు ఏం పెట్టకుండా డైరెక్ట్ ఇది సిచ్యువేషన్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనమాట. యామ్ ఐ లైకింగ్ ఇట్ అంటే ఐ కాంట్ సే. లోకి షుడ్ హావ్ బీన్ ద సీక్రెట్, అంటే ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసిపోతుంది. ఈ షాట్ నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ, సిల్యువేట్లో ఎవడని చెప్పడానికి అది బాగుంది యాక్చువల్లీ. బట్ సైక్లోప్స్ ఓకే, బట్ అదే బ్రో దట్ ఈస్ ఇది ముందే చెప్పాల్సింది కాకుండే, లోకిని ఇప్పుడే చూపించాల్సింది కాకుండే. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ అంటే లైక్ హీ బికేమ్ ద గాడ్ ఆఫ్ స్టోరీస్ సంథింగ్. పెద్ద ట్రీ అయిపోయింది కదా, వరల్డ్ ట్రీ టెక్నికలీ. అది వరల్డ్ ట్రీ ఎక్కడ ఉంటుంది, బట్ అదంతా కంట్రోల్ చేస్తున్నాడు. మళ్ళీ ఈ షాట్ ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్స్ ఉన్నాయి డెఫినెట్లీ. ఈ షాట్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. దిస్ ఈస్ రియలీ గుడ్. బట్ ఏమో వాట్ యు కాల్ ఇట్, వీళ్ళ డ్రెస్సింగ్సే కొంచెం అంటే లైక్ మిస్టీక్ వేరే ఆనెస్ట్. ఒరిజినల్ ఎక్స్మెన్లో మిస్టీక్ ఇది వేరే ఉంటుంది భయ్య. ఇదే చూద్దాం. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ ఐఎమ్ సీయింగ్ ది అవెంజర్స్ ఆ ఫీలింగ్ రావట్లేదు. మీ థాట్స్ ఏంటి చెప్పండి కింద కామెంట్స్లో. సో వీళ్ళందరూ అమ్మా క్యాసీ ఉందిరా దీంట్లో, దరిద్రం రా. నాకు చిన్నగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఈ క్యారెక్టర్ మార్చి రాగబట్టి చూసారు. లెట్స్ సీ మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. ఐ రియలీ హోప్ ఇది బాగుండాలని కోరుకుంటున్నా. ఇంక ఒక మార్వెల్ డైహార్డ్ ఫ్యాన్కి లాస్ట్ 6 ఏళ్ళుగా దరిద్రం మీద దరిద్రం చూపిస్తూ స్పైడర్ మ్యాన్ లాంటి సినిమా ఒకటి వచ్చేసి అరే హోప్ ఇస్తున్నప్పుడు డూమ్స్డే కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఐ రియలీ హోప్ బాగుండాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా డబ్బులు వస్తే భయ్యా, ఖచ్చితంగా వస్తే 2 billion ఈజీ కొడుతుంది సినిమా, నో డౌట్. 2 billion కొడుతుంది. గుర్తుండిపోయే సినిమా అవుతుందా? ఎందుకంటే ఇట్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ ఎండ్ గేమ్, ఇట్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ ఇన్ఫినిటీ వార్, ఇట్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ 6 years. సో ఐ రియలీ హోప్ బాగుండాలనుకుంటా. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో అయిపోయింది. దీనికి బ్రేక్ డౌన్ ట్రై చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కొంచెం టైం పడుతుంది, బట్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరూ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్.